లో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇస్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు, ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో బాధ్యత లేదు, అసలు ట్రాన్స్పోర్ట్ మూమెంట్. మీకు నేనేమంటున్నానే, గత సంవత్సరం మీరు సేకరింప చేసినటువంటి ఒక అనుభవంతో ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో అంతకంటే మెరుగైన రీతిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టద్దా. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం, మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం, అంటే వాంటెడ్లీ, దిస్ ఈజ్ వాంటెడ్లీ, ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అరటికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లలతో లాలూచితోని ఇవాళ ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా. లేకుంటే నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అని చెప్పని పేర్కొంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా కుదించిండు? అంటే ఎవరు చెప్పినా కానీ ప్రభుత్వ లెక్కలే కదా. ముఖ్యమంత్రి గారు చెప్పినా ప్రభుత్వ లెక్కలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా ప్రభుత్వ లెక్కలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వ అంచనాకు అనుగుణంగా 90 లక్షల వరకు ఏదైతుందో మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుంది, మేము 21,000 కోట్లు నిల్వ చెల్లింపు చేయడానికి సిద్ధమైనని చెప్పి పేర్కొన్నాడు. May 7th, ఐ బిలీవ్ ఇట్ ఇస్ ఆన్ May 7th. మొన్న May 21st నాడు ఏదైతున్నదో ఇదే రేవంత్ రెడ్డి గారు మా లక్ష్యం 75 లక్షలు అన్నాడా? అంటే 15 లక్షలు ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. 15 లక్షలు ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. ఇంకా కూడా కల్లాలలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం పడి ఉన్నది. ధాన్యం సేకరణ కేంద్రంలో ఇంకా 50% ఉన్నది. ఇప్పుడు ఆ సేకరణ కనీసం ఇవ్వాలటికి వెళ్ళి పెట్టుకున్న మీ ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నిజంగానే వీళ్ళు ధాన్యం సేకరణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ ఇన్ఛార్జ్ మంత్రులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డితో సహా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా ప్రతి మంత్రి ఏదైతున్నదో ఇన్ఛార్జ్ మంత్రి ఈ వారం రోజులు మీ ఇన్ఛార్జ్ జిల్లాలలో కల్లాల దగ్గర ఏదైతుందో మీరు పర్యవేక్షణ చేయండి. రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం పెట్టుకోండి అంటూనే. ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ 24th ఐ బిలీవ్, మీకు June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల సేకరణ పూర్తి చేసుకోవాలని లక్ష్యం పెట్టుకుంటే రోజుకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేస్తే ఈ 8 రోజులలో 8-5లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయిపోతుంది. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రోజుకు ఒక 5 లక్షలు సేకరణ చేయగలగాలి అని అంటే మీ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరికి వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఇన్ఛార్జ్ జిల్లాలలో పర్యవేక్షణ చేసి అక్కడే స్థిరంగా ఉండండి. మీరు ఈ 8 రోజులు ఏదైతుందో ఈ హైదరాబాద్లో సేద తీరిన దానికంటే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తుండే, హైదరాబాద్లో సేద తీరుతున్నారు. మీరు హైదరాబాద్లో సేద తీరిన దానికంటే ఆ జిల్లాలలో ఏదైతుందో 8 రోజులు పని చేయండి, 8 రోజులు పని చేయండి అంటున్నాను. మీరు ధాన్యం సేకరణ పూర్తి చేస్తేనే కానీ ఇవాళ మీ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గుర్తింపు
ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ధ్యేయంగా ఉద్యమించి సాధించిన తెలంగాణ ఇవాళ ఏదైతుందో ఈయన కాసి నకలు పాలు చేసింది అంటారు. ఈయన కాసి నకలు పాలు చేసింది అంటారా? ఇవాళ ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆ విధంగా పాలన కొనసాగుతుందంటూనే ఇవాళ మీరు దీని 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి జాప్యంతో ప్రతి రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో 10 క్వింటల్ నష్టపోతున్నాడు. నేను లెక్క కూడా చెప్తున్నాను. నేను తూకంలో ప్రతి 40 కిలో బ్యాక్ 3 కిలోలు అదనంగా పోతున్నాయి. అంటే 40 + 40 + 20 అదొక 5 కిలోలు పోతున్నది. తూకం వేయంగా 17 మాయిశ్చర్ ఉండాలని మనం గమనిస్తే అన్లోడింగ్ సమయానికి ఏదైతుందో దట్ ఈస్ గోయింగ్ డౌన్ మాయిశ్చర్ పర్సంటేజ్ టు 8 to 9. అంటే మళ్ళీ ఒక 5 కిలోలు పోతుంది. 5 10 కిలోలు. 10 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు చొప్పున ఏదైతుందో 250 రూపాయలు చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్లా సేకరిస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ సేకరిస్తున్నారు. వీళ్ళ మొక్కజొన్న సేకరింపబడిన రైతాంగాన్ని ఇంతవరకు 1 రూపాయి చెల్లించలేదా? ఇప్పుడు నెల రోజులు అవుతాయా మొక్కజొన్న సేకరణ కేంద్రాలు ఆరంభం చేసి? అది సగం కాలేదు. ఆ సేకరింపబడిన మొక్కజొన్న కూడా 25 క్వింటల్ చొప్పునకి పెడితే 15 కిలోలు ఒకటి నష్టపోయిన రైతు. ఈ సేకరింపబడి 25 క్వింటల్ కూడా ఏదైతుందో ఇంతవరకు ఏ రైతుకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. ఇంతవరకు ఏ రైతుకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే నీ ఫ్యూచర్ సిటీయా ఫార్మర్ సిటీయా ప్రజలు తెలుస్తారా నాయన? ప్రజలు తెలుస్తారు. నేనేదో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వస్తుందో రాదో నువ్వే చూస్తావు నాయన. ఆగలేవు నాయన, 4 రోజులు రావు తెలుస్తుంది. నీకు అంత ధైర్యం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేవే? నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తేలిపోతుంది కదా. నువ్వు అసలు ఏ విధంగా అసలు ప్రభుత్వ వస్తాన్ని ఆశిస్తున్నావే? రైతుకు రైతు భరోసా లేదు, రైతు కూలీలకు ఇందిరా భరోసా లేదు, బీసీ డిక్లరేషన్ లేదు, రైతు డిక్లరేషన్ అమలు లేదు, ఎస్ఏ డిక్లరేషన్ అమలు లేదు. నువ్వు ఏం చేసినవా? ఒక్క పెన్షన్ ఇచ్చినావే నువ్వు? 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలు గడుస్తుంది, అదనంగా ఒక్క పెన్షన్ ఇచ్చినావే? నువ్వు ఎట్లా అధికారానికి వస్తానుకుంటున్నావే? ప్రజలు ఏదైతుందో వాళ్ళు దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. పీపుల్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఆనాడు 23లో ఏదైతున్నదో సరే ఇంకా మెరుగైన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశించిండ్రు. ఇవాళ ఏదైతే ఉన్నది పోతుందని చెప్పి వాడు అనుకోలేదు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక ఆలోచన నినాదం ప్రజల్లో తలెత్తింది. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక ఆలోచన నినాదం అనేది ఇది ప్రజల్లో తలెత్తింది. అది గమనించకుండా వీళ్ళ కాలం గడపడమే ఇవాళ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం చెప్పి. కాలం గడపడం, దినం గడపడం అని చెప్పి అంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఏదైతుందో ఇప్పుడు ఇంకా 8 రోజులు ఉంది 2 జూన్ అవతరణ దినోత్సవం. వీళ్ళు 24th 8 days లోపల రోజుకు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కడికక్కడ లెట్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, లెట్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇంక్లూడింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా ఏ జిల్లాకి జిల్లాలో నిద్రలు చేయండి. నిద్రలు చేయండి. కల్లాలు విజిట్ చేయండి. అధికారుల్లో చలనం వస్తుంది, అసలు సమస్యలు తెలిసి వస్తాయి. వీళ్ళ మిల్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఓపెన్ నెట్టింగ్, గతంలో ఏదైతే నా ఉన్న అనుభవంలో ఓపెన్ నెట్టింగ్ వేసింది మా అనుభవం చెప్తున్నామే. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఇట్లే సమస్య ఉత్పన్నమైతే మిల్ పాయింట్లోనే
ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ చేసి అక్కడనే ఓపెన్ నెట్టింగ్ వేసి నీ వర్షాల నుంచి రక్షణకి ఏదైతే కవర్స్ ఇచ్చి దాదాపు 6 మాసాల పైన సంవత్సరం వరకు దాన్ని మనం వేచి చూసినాం. వీళ్ళ మొక్కజొన్న ఏదైతే సేకరణ చేసిన సేకరణ డబ్బు చెల్లింపు చేయండి. ఆ మిగిలిన మొక్కజొన్న ఏదైతే ఉందో పూర్తిసార్లు సేకరింపజేయండి. మార్కెట్లో మందు బస్తాలు కొనుక్కుందామంటే యాప్ నిషేధించిండే. ఇది చిత్రం అంటున్నాను. ఆ మందు బస్తాలు ఏంటి బుక్ చేయటే తినడం ఎవరికి అర్థమైతే లేదు. ఎరువు బస్తాలు ఏదైతున్నదో యూరియా యాప్ అని రూపొందించిండు. ఒక యూరియానే కాదు మొత్తం ఎరువులు ఇవ్వనే కానీ అన్ని యాప్ రూపకంగా రైతు కొనుగోలు చేసేటట్టు ఒక నిర్ణయం చేసిండు. ఆ యాప్ని ఏదైతుందో బ్లాక్లో పెట్టిండు. ఇప్పుడు అది బ్లాక్లో పెట్టిండు. ఇప్పుడు రైతు కాయగూరలకు ఏదైతుందో వీళ్ళు ఎరువులు వాడదామంటే ఆయనకి ఎరువులు అందుబాటులో రావు. ఇప్పుడు మొక్కజొన్న ఏదైతుందో తినే కంకులకు ఇప్పుడు సాగు చేస్తారే, ఎరువులు అందుబాటులో లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయం అనేది ఒక ప్రణాళిక అంటూ ప్రభుత్వం దగ్గర ఉన్నదా? వాళ్ళు ఎంతవరకు ఏదైతుందో మీరు దొడ్డు రకం పెట్టద్దు, దొడ్డు రకం పెట్టరు నాయన. ఈ చూస్తే లెక్కలు చూస్తుంటే నీ 500 రూపాయలకు ఆశపడ్డట్టయితే అసలు ఏ సాగు చేయకుండా నువ్వు 500 రూపాయలు ఇస్తే తీసుకొని సప్లైకుండా ఏమో కనబడుతుందా? ఎకరానికి 20 క్వింటలు ఉత్పత్తి అయినట్టయితే 20 × 500 రూపాయలు ఎంత వస్తాయి? 10,000 వస్తాయి కదా. నేను సాగు చేసిన అనుకోని నువ్వు భారం అనుకుంటున్నావు కదా. ఆ 10,000 రూపాయలు రైతుకు ఎకరానికి చెల్లిస్తే ఆడికి తృప్తిపడే పరిస్థితి కనబడుతుంది. అందులో వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మేము 500 రూపాయలు ప్రోత్సాహం ఇస్తామన్నాడా. వీళ్ళ పప్పు దినుసులకు ప్రోత్సాహం లేదు, నూనె గింజలకు ప్రోత్సాహం లేదు, మొక్కజొన్నకు ప్రోత్సాహం లేదు, జొన్నకు ప్రోత్సాహం లేదు, ప్రత్తికి ప్రోత్సాహం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళ వ్యవసాయం రైతాంగం కూడా నీ పాలనలో ఒక భాగమని గుర్తు తీసుకోండి. వ్యవసాయము రైతాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో నీ పాలనలో ఒక భాగం అని చెప్పని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళకి కేవలం అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ వాటితోనే ఏదైతుందో రాష్ట్రం ప్రతిష్ట అనుకుంటే వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు. రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు అని చెప్పి అంటున్నా. ఇప్పుడు కళ్ళల్లో పడిగాపులు కాసి ధాన్యం సేకరణ జాప్యంతోనే తరలింపు జాప్యంతో అసూలు బాసిన రైతాంగానికి ఒక్కొక్క రైతు ₹1 కోటి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో అసూలు బాసిన రైతాంగానికి కుటుంబానికి ₹1 కోటి చెల్లింపు చేయడము ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. దయచేసి వీళ్ళ 2 జూన్ మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి మీరు మొత్తం ధాన్యం సేకరణ 100% పూర్తయింది. బై 31st మే 100% ధాన్యం సేకరణ పూర్తి అయ్యేట్టు, 100% మొక్కజొన్న పూర్తి అయ్యేటట్టు సేకరణ మార్కెట్ ద్వారా మీరు షెడ్యూల్ రూపొందించుకోండి. వీళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా దాన్ని సలహాగా సూచన తీసుకోండి. మీ 31st మే తదుపరి ఏదైతుందో కళ్ళాలలో ఎక్కడ ధాన్యం మొక్కజొన్న మిగిలినట్టయితే